హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని, మంది పల్లవి యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. విధి రాత అండ్ ప్రయత్న లోపం. చూద్దామా? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి అనేది మనకి కరెక్ట్గా ఉండాలి కదా. మనం ఒక అడుగు ఈ బతుకులు ఏం బతుకుతాము, ఒక అడుగు ముందుకు వేసి చూద్దామా అన్న ప్రయత్నం మనం చేసినా విధి అనేది కూడా అనుకూలంగా ఉండాలి కదా. ఆ ప్రయత్న లోపాలు ఏం చేస్తుంది, ఏం చేయగలదు? వెనకమాల మనుషులు అనే మాటలు, ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళని ప్రోత్సహించడం మానేసి ఇంకా ఇప్పుడు ఏంటి వీళ్ళు చేసేది, ఇంకేమీ చేయగలరు. ఆ ప్రయత్నంలో వాళ్ళకి విఫలమైన తర్వాత కూడా వాళ్ళకి మాటలు తప్పవు. ఏం చేసింది? అన్నీ వదులుకొని వెళ్ళి తను ఏం సాధించగలిగింది, తను ఏం చేయగలిగింది అనే వెనకమాల అనే ఎత్తుపొడుపు మాటలు తట్టుకుంటూ ఆ బాధని దిగమింగుకుంటూ తను చేసే ఫలితం అంటే తను ఒక అడుగు ముందుకు వేయడం వల్ల తప్పేం లేదు కదా. తన ఇంట్లో సమస్యలు ఎన్నో ఉన్నా, తన మధ్యతరగతిలో పుట్టి తను అన్ని కష్టాలు అనుభవించినా తన ఒక్క ప్రయత్నం వల్ల ప్రయత్నం విఫలమైనంత మాత్రాన తను ఇంకేమీ సాధించలేనన్న దానిలాగా అందరూ అనే మాటలు తను తట్టుకోలేని పరిస్థితి. ఏం చేయాలి అని చిన్న పరిస్థితి. ఇలాంటి సమాజంలో వాళ్ళందరి మాటలు పట్టించుకుంటూ నీ ప్రయత్నాన్ని నువ్వు ఎలా మానేయగలవు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ ముందు అడుగు నువ్వు వెయ్యి. నీ ప్రయత్నం ఫలించకపోని కానీ నీ ప్రయత్నం చేయటం వల్ల తప్పేమీ లేదు కదా. కష్టపడ్డ దానికి ఫలితం రాలేదని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఇంకొక ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం వల్ల కూడా సాధించలేనిదంటూ ఏమీ లేదు. కానీ ఇట్లా అనుకుంటూ మనసుకి సర్ది చెప్పుకోవడమే తప్పించి ఈ మధ్యతరగతి వాళ్ళు ఏమీ చేయలేరు. అవునా? ఏదో సాధించాలనుకుంటారు, ఏమీ చేయలేరు. ఈ బతుకులు ఇంతేనా, మనం ఇంతేనా అన్న సిచ్యువేషన్లోకి దిగజారిపోవడమే తప్పించి ఏమి చేయగలం? ఏమి చేయలేము. మంచి మనసు ఉంటే డబ్బు ఉండదు, డబ్బు ఉంటే మంచి మనసు ఉండదు. ఏమంటారు? ఈ మధ్యతరగతి వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే ఏమి సాధించాలన్నా, ఏమి చేయాలన్నా, ఒక ముందు అడిగేద్దామన్నా వెనక్కి లాగేవేలే తెప్పించి ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా అని మన ప్రయత్నం మనం మానేద్దామా అనుకుంటే వేసినా విధి సహకరించదు. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఈ యొక్క మోటివేషన్ మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.